శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే స్వామిగా పూజలందుకుంటున్నారు. ఆ మహిమతో, ఆ నమ్మకంతో ఆ దేవుని పేరే ఏకంగా ఊరి పేరైంది. కొండల్లో బండరాళ్ల మధ్య సూర్యకిరణాల వెలుతురులో వెలిసిన ఆ స్వామిని దర్శించుకుంటే చాలు సకల కష్టాలు తీరిపోతాయని అక్కడి జనం అంతా నమ్ముతారు. అంత గొప్ప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై విశేషాలు ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడి జనం ఆయనను తమకు లభించిన వరంగా భావిస్తారు. అంత పవరున్న స్వామి ఈయన. పెద్దపల్లి జిల్లాలోని భూపతిపూర్ గ్రామం సామాన్యమైనది. ఇక్కడ 500 ఏళ్ల క్రితం భూపతి స్వామిగా పిలువబడే వెంకటేశ్వర స్వామివారు వెలిశారు. 500 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ప్రజలకు కలరా వచ్చింది. దీంతో గ్రామం విడిచి ఊరు బయట కొండ ప్రాంతంలో నివాసం ఉండేవారు. అలా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భూపతి స్వామివారు కలలోకి వచ్చారు. ఇక్కడే కొండపైన తాను ఉన్నానని స్వయంభూగా వెలిసి మీ అనారోగ్య సమస్యలను తీర్చుతానంటూ కలలోకి వచ్చారు. దీంతో నిద్రలేచిన స్వామివారి భక్తుడు గ్రామంలోని మిగతా వారికి తన కల గురించి చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే కొండ ప్రాంతంలోని ఓ చోట వెతకగా రాళ్ల మధ్యలో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన భూపతి స్వామి విగ్రహం దర్శనమిచ్చింది. అలా అనుకున్నట్టే సూర్యకిరణాల మధ్య సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఇవ్వటంతో అక్కడి వారు షాక్ అయ్యారు. భూపతి దేవుడిగా వెలిసిన ఆ ఊరు కాలక్రమంలో భూపతిపూర్గా పేరు మార్చుకుంది. అక్కడి స్వామివారికి ఇప్పటికీ ప్రత్యేక పూజలు, ధూప దీప నైవేద్యాలు అందుకుంటున్నారు. ఎందరో భక్తజనావళికి అది ఒక వేదిక అయింది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పక్కనే పురాతన శివలింగం, ఆంజనేయ స్వామి ఆలయం, గరుడాళ్లారులు ఉన్నారు. అత్యంత పురాతనమైన ఈ భూపతి స్వామి ఆలయంలో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అత్యంత పవిత్రమైన ఈ క్షేత్రానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇలా 500 ఏళ్లుగా భూపతిపూర్ గ్రామంలో పెద్దగా వ్యాధులు రాలేదు. అదంతా స్వామివారి మహిమ అని గ్రామస్తులు నమ్ముతారు.